కరీంనగర్లో దొంగల ముఠా మళ్లీ విజృంభించింది. ఇటీవలి పీఎంజే జ్యువెలరీ దోపిడీ ఘటన మరవక ముందే నగర నడిబొడ్డున ఉన్న భగత్ నగర్ లో మరో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి వేళ నకిలీ తుపాకులు ఆయుధాలతో ఇంట్లోకి చొరబడిన 8 మంది దుండగులు వృద్ధుడైన అజ్మత్ అలీతో పాటు కుటుంబ సభ్యులను కట్టేసి దారుణంగా కొట్టి 15 లక్షల నగదు 60 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న సిపి గౌస్ ఆలం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. సీసీటీవీ దృశ్యాలు, క్లూస్ టీం ఆధారంగా ప్రత్యేక బృందాలు దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. నగరంలో వరుస దోపిడీలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. కరీంనగర్ నగరంలో అర్ధరాత్రి సంచలనం సృష్టించిన దోపిడీ ప్రస్తుతం మనం చూస్తున్నాం. కరీంనగర్లోని భగత్ నగర్లో ఈ యొక్క కాంప్లెక్స్లో సుమారుగా అంటే ఒక ఏడుగురు ఫ్యామిలీలు ఇక్కడ నివసిస్తుంటారు. ఈ యొక్క నివసిస్తుండగానే మరి ఒక పథకం ప్రకారమే ఇక్కడ ఒక దొంగలు మరి రెక్కి నిర్వహించి ఇక్కడికి అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఇక్కడికి వచ్చి ఒక వృద్ధ అజ్మత్ అలీ ఒక వృద్ధ వ్యక్తి బయట కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి లైట్లను ఆఫ్ చేసి ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో అయితే ఒక్కసారిగా 8 మంది దుండగులు ఇంట్లోకి చొరబడి వృద్ధ దంపతులను చితకబాది తాళ్లతో కట్టేసి ఇంట్లో ఉన్న నగదు సుమారు 15 లక్షల రూపాయల నగదు మరియు అలాగే బీరోలో దాచి ఉంచిన 60 తులాల బంగారం వరకు కూడా ఆభరణాలను దోచుకెళ్లారు. ముఖ్యంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కూతురును అలాగే వృద్ధ దంపతులను కట్టేసి చితకబాది భారీ దోపిడీకి పాల్పడారు. ముఖ్యంగా ఈ యొక్క రెక్కి నిర్వహించి తెలిసిన వ్యక్తులే యొక్క ఘాతకానికి పాల్పడలైతే స్థానికులు చెప్తున్న పరిస్థితి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి కరీంనగర్ నడిబొడ్డున గతంలో మరి ఇప్పుడు ఇలాంటి ఘటన రేకిస్తే మరి ప్రజలు ఇక్కడ భయాందోళనకు గురవుతున్నారు. మరి శాంతి భద్రతలు మరి ఏమన్నా లోపించాయా? మరి పోలీసులు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఒక భయాందోళన ప్రజల్లో అయితే వ్యక్తమవుతుంది. ఇక్కడైతే మనం ఒక స్థానికులు ఉన్నారు. ఇక్కడ ఇదే కాంప్లెక్స్లో రెంటుకు నివాసం ఉంటాడు. అదే మరి అన్న చెప్పండి, ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది? ఇంత పెద్ద భారీ దోపిడీ ఉంది, మరి వృద్ధ దంపతులను కూడా కట్టేసి కొట్టి భారీ దోపిడీ, అసలు ఏం జరిగింది? మాకు 12:30కి మా వాచ్మెన్ వచ్చి డోర్ కొట్టారు. 12:30కి మేము వచ్చి డోర్ కాడికి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో కొడుతుంటే అమ్మ పోయి ఇక్కడ పోయి ఏమైందిరా బాను ఏమైంది అని అంటే వాళ్ళు అమ్మమ్మ నువ్వేనా అని 2-3 సార్లు కన్ఫర్మేషన్ చేసుకున్నాక డోర్లు తీసారు. మేము లోపలికి వెళ్ళారు. వాళ్ళకి మొత్తం కట్టేసి ఉన్నాయి. అవి నేనే ఇప్పిన చున్నీలతోటి కట్టేసారు, మొత్తం మెడలకు చున్నీలతోటి కట్టేసారు. మస్తు కొట్టిరు, బాగా కొట్టిరు. వాళ్ళని కొట్టిన తర్వాత నేను అంటే వాళ్ళని సెట్ చేసి కూర్చోబెట్టి కొంచెం మంచినీళ్ళు లాగిపించేసి చూస్తుంటే సోఫాలో గన్ను దొరికింది నాకు. ఆ గన్ను నేను ఇమీడియట్ 100 ఫోన్ చేశాను. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేసుకొని ఇది డమ్మీ గన్ను, దీంతో ఏం కాదు డమ్మీ గన్ను, ఏమేమి పోయింది అని వాళ్ళ ఇంటి వాళ్ళను మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు సార్. అదంతా అయిపోయింది. మేము 4 గంటలకు వాళ్ళ పోలీసులు అమ్మ వాళ్ళను హాస్పిటల్ పంపించిన తర్వాత మేము సరే అని చెప్పి అప్పుడే 4 గంటలకు అమ్మ ఇక్కడనే ఉంది, హ్యాండిక్యాప్డ్ చెల్లె ఉంటుంది ఇంట్లో. ఆమె కోసం మన అమ్మ నుంచి వాళ్ళందరూ వెళ్ళి హాస్పిటల్కి అంటే పోలీసు వాళ్ళే వాళ్ళ వెహికల్నే తీసుకెళ్లారు. అమ్మ నుంచి మేము పోయి పడుకున్న తర్వాత 5:36కి అమ్మ వచ్చి లేపింది. బండి కనబడతలేదు అట్ట నీది అని చెప్పి మేము చూసే వరకు నా బండి పక్కన ఇంకొక రెంటల్స్ ఉంటారు, ఆయన బండి 2 బండ్లు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ పోలీసులు చెప్తున్నది ఏంటి అంటే వరంగల్లో ట్రేస్ అవుతుంది బండి అని వాళ్ళు అంటున్నారు. అజ్మత్ అలీ వారి నివాసంలో వద్ద మనం ఉన్నాం ప్రస్తుతానికి. వాళ్ళ నివాసం అయితే చూడొచ్చు. అతను గత 50 సంవత్సరాలుగా కరీంనగర్లోనే వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ జీవించే వ్యక్తులు, ఎవరికి కూడా ఎలాంటి అపకారం కానీ అన్యాయించని వ్యక్తులు. అలాంటి మరి ఒక్కసారిగా ఒక మాటు వేసి ఒక రెక్కి నిర్వహించి వారు ఒక్కసారి ఒక 8 మంది దుండగులు నకిలీ తుపాకులతో కత్తులతో చొరబడి మరి వీళ్ళను చితకబాది చున్నీలతో కట్టేసి బీరువాలో ఉన్న నగదును బంగారు ఆభరణాలు మహిళలపై ఉన్న ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా దోచుకెళ్లిన ఘటన అయితే ఇక్కడ మరి ఒక తీవ్రంగా ఉంది. వీళ్ళకైతే ముఖ్యంగా చెప్పొచ్చు మనం ఇక్కడ दादाजी उन्नाडू. दादाजी बोलो असल क्या हुआ, असल कितना टाइम को क्या हुआ, असल कौन कौन आया, अब बताइए। भैया मैं यहाँ से टीवी देखते हुए दरवाजा खोल के गया जी, ये इसके बाजू में गली है जी, तो गली में खड़े थे जी, मेरे को देखते ही पकड़ लिया मुझे जी। पकड़ने के बाद में मारना शुरू कर दिया। कोई इधर मार रहा, कोई उधर मार रहा, कोई इधर मार रहा, कोई गाली दे रहा, ये करेंगे बहन के लौड़े, ये करेंगे। जैसा यूपी में बात कर रहे ऐसा बात कर रहे थे लोग जी। वहाँ से मेरे को कुछ आवाज हो रही थी, वहाँ से मेरे को अंदर डाल लिए जी, पकड़ कर हाथ पकड़ लिए, पाँव पकड़ लिए, अंदर लाके रखने के बाद में अब जो है ना वो
मुंह बंद करना, ये नाक बंद करना, वो काम शुरू करे। मारे बहुत, यहाँ मारे, यहाँ भी मारे, ये सब ये मारे, ये सब ये मारे बहुत। तो मेरा ऐसा हो रहा था जैसा दम निकल जा रहा है। ये नाक बंद हो जा रही है ना, मुंह बंद हो जा रहा, नाक बंद हो रही, तो ऐसा देख रहा था जैसा बस मरने वाला है। तो मगर कुदरत ने अच्छा करा, मैं फिर भी जरा वो जो लगा के ताकत लगा के फिर भी उनके हाथ हटा दे रहा। अब वो वहाँ से मेरे को यहाँ लाने के बाद में तो मैं तो यहाँ मेरे को जैसा मारे ना, मैं यहाँ यहीं लेटर है। अब वहाँ जाके अंदर जाने के बाद में मेरी बीवी को मारे जी, मार के उससे ताली लिए, अलमारी खोल के जी, पूरे खाने खोल के पैसे भी निकाल लिए और जो सोना था वो भी निकाल लिए। 70 तोले करीब सोना है, 21 लाख रुपए नगद थे, जी, वो लेकर फरार। जी। इन लोग कितना आदमी आया, आप उसको पहचानते ना? तो दूसरा आदमी है, बाहर से कोई भी आने वाला आदमी है? नहीं, यहाँ वाला आदमी नहीं है जी, यहाँ वाला आदमी नहीं है। यहाँ वाला आदमी रहे तो बात तेलुगु में करता पहले, जी, वो तो बिल्कुल यूपी की बात कर रहे थे। जी, ओके, यूपी लैंग्वेज में बात कर रहे हैं? हाँ, यूपी लैंग्वेज में बात कर रहे थे। यहाँ कितना आदमी आया इधर आपका घर को? 9 आदमी थे। 9 आदमी है। 9 आदमी थे। 9 कुछ मास्क डाला है इसका? हाँ, मास्क थे। मास्क थे। अच्छा, कितना घंटा आपका घर में एक चोरी का काम किया? करीब 1 घंटा। 1 घंटा। फिर यहाँ से मेरे को छोड़ दिए जी, फिर हमारी बीवी को जाके कमरे में हमारी बीवी को मारना शुरू करे। ఓకే సుమారు 9 మంది వరకు అయితే వీళ్ళు ఈ యొక్క ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళ యొక్క యూపీ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే అయితే తెలిసిన వ్యక్తులే పక్కగా రెక్కి వేసి అయితే ఈ యొక్క దోపిడీకి పాల్పడైతే బాధితులు. ముఖ్యంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టుతూ దాడికి పాల్పడుతూ నకిలీ తుపాకులతో కత్తులతో బెదిరించి సుమారు గంట పాటు ఇంట్లో ఉన్న బీరులో నగదుతో పాటు ఆభరణాలు కూడా దోచుకెళ్ళినట్టయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇవి ఒక బాధితుల్ని బాధితులు తరపున ప్రకారం దుండగులను వెంటనే పట్టుకొని వాళ్ళని శిక్షించి అయితే వీళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ సిద్ధుతో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్.